అక్కడ రాహు ఉన్నాడు, ఇక్కడ కేతు ఉన్నాడు కనుక నమస్కారం అమ్మా. ఇటు వాస్తు ప్రకారం చూసినా అటు శాస్త్ర ప్రకారం చూసినా ఈ ఇల్లు అంతా భేషుగ్గా ఉందండి. కాకపోతే వచ్చిన చిక్కల్లా వీధి సోలతోనే. ఆ దోషం పోవాలంటే అర్జెంటుగా ఇంటి ముందు వినాయకుడు విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి. రాజా, ఇక నుంచి మనం అంతా కలిసే ఉంటున్నాం. ఇక ఇంటి వ్యవహారాలు నువ్వు చూసుకోబాలు. అలాగే. నా డేట్స్ ప్రోగ్రామ్స్ అన్ని నువ్వు చూసుకోవాలి. అలాగే.